ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల పాటు తాత్కాలికంగా జొన్న పంట కొనుగోలును నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. గత 2 రోజులుగా అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో 2 రోజుల పాటు జిల్లాలో జొన్న పంట కొనుగోలు నిలిపివేస్తున్నట్టు ఆదిలాబాద్ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి తెలిపారు. అలాగే మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున జొన్న రాశులు నిల్వ ఉండడంతో వీటిని తరలించేందుకు 2 రోజుల పాటు సమయం పడుతుందని, అలాగే అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో 2 రోజుల పాటు ఎవరు కూడా జొన్న పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వామపక్ష అనుబంధ సంఘాల కార్మిక నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన తలపెట్టిన కార్మికుల సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, అలాగే ప్రతి ఒక్క కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అలాగే 4 లేబర్ చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు నష్టపరిచే విధంగా ఉన్న చట్టాలన్నింటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో జిల్లాలో పనిచేస్తున్న కార్మికులు స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత వారం రోజులుగా జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో నిర్మల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని తనిఖీ చేయగా యువకుడి వద్ద 200 గ్రాముల ఎండు గంజాయి లభించింది. వెంటనే పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బైన్సా పట్టణంలో సైతం గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బైన్సా పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద కేజీన్నర గంజాయి లభించింది. దీంతో వెంటనే పోలీసులు 2 యువకులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గంజాయి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని పేర్కొన్నారు.